ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కుటుంబాల్లో ఒకటి అదానీ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో కోడలిగా వెళ్లాలంటే పెట్టి పుట్టాలి. అందుకే ఇప్పుడు అందరి ఇంట్రెస్ట్ గౌతమ్ అదానీ కొడుకు జీత్ అదానీ పెళ్లి కాబోయే అమ్మాయి మీదే ఉంది. గౌతమ్ అదానీ కొడుకు జీత్ అదానీ దివా జైమీన్ షా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. రీసెంట్ గానే వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అదానీకి కాబోయే కోడలు కావడంతో అంతా ఇప్పుడు దివా గురించే సర్చ్ చేస్తున్నారు. గౌతమ్ అదానీకి కాబోయే కోడలు నార్మల్ అమ్మాయి ఏం కాదు. వాళ్ళు కూడా చాలా రిచ్. అహ్మదాబాద్కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమీన్ షా కూతురే ఈ దివా షా. దినేష్ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జైమీన్ షా 2023లోనే జీత్ దివాలా ఎంగేజ్మెంట్ జరిగింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ ఇప్పుడు పెళ్లిపీట లెక్కబోతున్నారు. జైమీన్ షా తన కూతుర్ని చాలా సింపుల్ గా పెంచాడు. పుట్టి పెరిగింది ఐశ్వర్యంలోనే అయినా ఎక్కడా తనకు డబ్బు అంటుకోలేదు. దీనికి తోడుగా వ్యాపారంలో తండ్రికి మించిన కూతురు దివాగా మారింది. అయితే దినేష్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సూరత్, ముంబైలలో పలు కేంద్రాలను కూడా నెలకొల్పి వజ్రాల వ్యాపారంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు జైమీన్ షా. ఇక తండ్రి సూచనలతో దివా కూడా ఇదే వ్యాపార రంగంలో దిగింది. జిగర్ దోషి, అమిత్ దోషి, యుమేష్ షా వంటి బృంద సభ్యుల సహకారంతో తండ్రి నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లిన వ్యాపారాన్ని ఈమె ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్లింది. దివా నెదర్లాండ్స్, హాంకాంగ్లలో కార్యాలయాన్ని స్థాపించింది. బిజినెస్ తో పాటు ఫైనాన్స్ కి సంబంధించిన విషయాల్లో కూడా దివాకు మంచి గ్రిప్ ఉంది. అందుకే తన బిజినెస్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ తనే చూసుకుంటుంది. కొంచెం డబ్బుంటే చాలు, తమను మించిన వాళ్ళు లేరని విర్రవీగే ఈ రోజుల్లో దివా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది. ఈ కాలంలో కూడా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ఫుల్ గా బిజినెస్ మీదే ఫోకస్ పెడుతోంది. దివా ఫేస్ ఎవరికి పెద్దగా తెలియదు, కానీ ఆమె పేరు మాత్రం వ్యాపారంలో ఉన్న చాలా మందికి తెలుసు. ఇదే తన సక్సెస్ ఫార్ములా. కానీ ఆమె పేరు మాత్రం వ్యాపారంలో ఉన్న చాలా మందికి తెలుసు. ఇదే తన సక్సెస్ ఫార్ములా. దివాలో ఉన్న ఈక్వాలిటీ అదానీ ఫ్యామిలీని ఆకట్టుకుంది. అందుకే ఏరి కోరి మరీ గౌతమ్ అదానీ దివాను తన కోడలుగా చేసుకుంటున్నాడు. ఇక ఇద్దరు కుటుంబాలు బాగా రిచ్ కావడంతో పెళ్లి దేశమంతా మొత్తం మాట్లాడుకునేటట్టు జరుగుతుందని భావించారు. దేశ విదేశాల నుంచి బంధుమిత్రులు కూడా వస్తారని టాక్ నడిచింది. కానీ వీళ్ళిద్దరి పెళ్లి చాలా సింపుల్ గా జరగబోతుందని, సాదాసీదా సాంప్రదాయాల పద్ధతిలో తన కొడుకు పెళ్లి చేయబోతున్నాడని గౌతమ్ అదానీ చెప్పారు. 2023లో మార్చి 14వ తేదీన జీత్ దివాలా నిశ్చితార్థం జరిగింది. గత డిసెంబర్లో ఉదయ్పూర్లో ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ జరిగింది. త్వరలోనే ఈ కపుల్ పెళ్లిపీట లెక్కబోతున్నారు.